ఈరోజు మీలో చాలామంది దేవునికి దూరమైన పరిస్థితుల్లో ఉన్నారేమో. దేవునికి దూరం అవటం అంటే ఏదో పాపములో కాదు, ఏదో సంబంధాలు పెట్టుకొని కాదేమో, కానీ ఒకవేళ అట్లా కూడా ఉండొచ్చేమో. కానీ చాలా మటుకు ఎటువంటి వారు దూరం అయ్యారంటే ఆయన ప్రేమను తెలుసుకొని ఆయనతో అన్నీ బాగానే ఉన్నాయి, పాపము చేయరు, ఏమి చేయరు, కానీ ప్రార్థన లేదు, ఆరాధన లేదు, వాక్య ధ్యానము లేదు. ఒకలాంటి భారము మీ హృదయం పైన. ఇదిగో నాకు తెలుస్తుంది, నేను ప్రార్థన హీనురాలుగా లేకపోతే ప్రార్థన హీనుడుగా ఉన్నాను కాబట్టి నాకు ఒకలాంటి భారము నా పైన ఉందని. బట్ ఐమ్ టెల్లింగ్ యూ మైట్ హ్యావ్ గాన్ ఫార్ ఫ్రమ్ గాడ్. ప్రార్థన ఇందాక చెప్పినట్టు ప్రార్థన చేయడానికి మనసు రావట్లేదేమో. ప్రార్థన చేద్దామన్నప్పటికీ కూడా ఎన్నో పోరాటాలు, లేకపోతే నిద్రను, లేకపోతే అలసటనో, లేకపోతే ఉద్యోగమో, లేకపోతే కుటుంబమో, లేకపోతే అన్నిటికీ మనకి సమయం ఉంది, కానీ ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి సమయం లేదేమో. బిఫోర్ ఇట్స్ టూ లేట్, కమ్ బ్యాక్ టు గాడ్ బిఫోర్ థింగ్స్ గెట్ వర్స్ట్. ఒకళ్ళు అన్నారు ఏంటంటే, ఇఫ్ యూ డోంట్ ప్రే యూ బికమ్ అ ప్రే. అంటే మనము ప్రార్థన చేయకపోతే అపవాది ఎరలో మనం అందరం కూడా చిక్కబడతామంట. అంటే ఒక సింహము వేట ఆడతాడు కదా, వేట ఆడటానికి వెళ్ళినప్పుడు ఏ డీర్, ఒక జింక అలర్ట్గా ఉండకుండా ఏదో లోకంలో ఉంటూ అటు ఇటు చూసుకుంటూ మిగతావన్నీ పరిగెత్తుతున్న ఇదేదో లోకంలో ఉన్నట్లయితే అదొక్కతే అటాక్ అవుతుంది, మిగతావన్నీ పారిపోతాయి. ఎందుకంటే ఇట్స్ నాట్ అలర్ట్. మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు మనము ప్రార్థన చేయట్లేదు. మొదట్లో బాగానే ఉంటుంది, ప్రార్థన చేయనప్పుడు బాగానే ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి, ఇంకా అన్నీ సాఫీగా ఉన్నట్టు ఉంటుంది. కానీ వస్తుంది మెల్లగా అటాక్, వస్తుంది మెల్లగా దాడి. సో బీ అవేర్, బీ కేర్ఫుల్. ఈరోజు మీరు దేవునికి దూరంగా ఉన్నారేమో, దేవుని సన్నిధికి, ప్రార్థనకి, వాక్యానికి దూరం అయి ఉన్నారేమో. అందరూ ఆలయానికి వెళ్తున్నారు, అందరూ ఇట్లాంటి మీటింగ్స్లో పార్టిసిపేట్ చేస్తారు, కానీ when it comes to your personal time, when it comes to your personal meditation, when it comes to your personal time of prayer, you're not doing it. And that is what counts the most. It is not about how many times you have attended the church. It is not about how many times you've attended these kinds of meetings. But all that matters is నీ వ్యక్తిగత, నీ బుడ్డిలో నూనె ఉందా? కన్యకలను అడుగుతాడు కదా, నీ బుడ్డిలో నూనె ఉందా? ఈరోజు ప్రార్థన, పరిశుద్ధాత్ముడి సహవాసము మనందరికి అవసరము. మనమందరము చెప్దామా, నీ ఒక్కడవే నాకు ఆధారమయ్యా, నీ ఒక్కడవే నాకు దిక్కు ప్రభు, నన్ను క్షమించయ్యా. మరలా ఈ రోజు నుండి ప్రార్థన మంట నాలో రగిలింపబడునుగాక యేసు నామములో. రగిలింపజే ప్రభ. మొదట్లో కంటే ఉన్న భక్తి దయచి. అన్నిటికీ సమయం ఉంది, అన్నిటికీ ఉంది, స్నేహితులకు ఉంది, అన్నిటికీ ఉంది, కానీ నీతో సమయం గడపట్లేదు, నన్ను క్షమించయ్యా అంటూ మనం అందరం ఒక్క మాట చెప్దామా? నిజంగా ఒట్టి మాటలు కాదు, కానీ దేవుని సన్నిధిలో, ఎస్ లార్డ్, ఐ వాంట్ టు స్టార్ట్ మై రిలేషన్షిప్ బ్యాక్ విత్ యూ.